ఒకటవ శతాబ్దానికి చెందిన మహా ఋషి ఆదిశేషు. మీకు తెలుసా? విష్ణుమూర్తి పాంపు ఆదిశేషు. ఆయనే మన యోగం అందరికీ అందాలని భూమి మీద జన్మించి పతాంజలి మహర్షిగా వెలుగొంది మనకి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. ఇదంతా ఆసనాలంటూ ఓన్లీ మూమెంట్సే కాదండి. కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం వల్ల, మనం లోపలికి ఆలోచించడం వల్ల ఈ యోగం అనేది బయటపడిందంట పతంజలి మహర్షి గారికి. ఆయన ఒక గోళిక అనే మాత సూర్య భగవానికి ప్రార్థిస్తుంటే స్నేక్ రూపంలో పైనుంచి ఆమె చేతుల్లో పడ్డారంట. చేతుల్లో పడి కిందకి జారారు. అందుకనే పత అంటే యోగం, జారి పడవ అంజలి, పతాంజలి అని పేరు వచ్చింది. యోగా అంటే శరీరము మనస్సు రెండూ కూడా బ్యాలెన్స్ అవ్వడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ పతాంజలి మహర్షి ఆ తల్లి పెంచిన తర్వాత ఆయన 1000 తలలతో 1000 మంది స్టూడెంట్స్ కి ఒకేసారి చెప్పి ఎంతో మందికి జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ పతాంజలి మహర్షి పుట్టుకతోనే స్నేక్ రూపంలోనే పుట్టారు, కానీ జ్ఞానం ఆయనకి లోపల ఆటోమేటిక్ గా ఆ యొక్క జ్ఞానాన్ని ప్రతి వ్యక్తి స్టూడెంట్ కి కళ్ళు మూసుకొని చెప్పారన్నమాట. అందుకని యోగ దర్శనం అంటారు. దర్శనం మీ అనుభూతి పొందడం లోపల ఆ చైతన్యం అది. అందుకని ఆ మహానుభావుని యొక్క పతంజలి మహర్షి దయ వల్లే మనకి ఈరోజు ఎంత యోగా జ్ఞానం మనందరికీ వచ్చింది. కనుక ఒక్కసారి ఆ పతంజలి మహర్షికి అందరమే నమస్కరించుకుందామా? ఓకేనా? హ్యాండ్స్ కళ్ళు మూసుకొని క్లోజ్ రైస్ చేసి ఐబ్రో సెంటర్ లో ఓంకారాన్ని ధ్యానిస్తూ ఇలా నమస్కరించండి. స్టాండ్ గా వచ్చి ఫస్ట్ లెగ్స్ స్ట్రైట్, like this. Fold your right leg, left hold, sitting Vajrasana. Spine, neck has straight line. First చూడండి, the reverse చేయండి. ఫస్ట్ నేను ఎలా చేస్తున్నా చూడండి. ఈ ఆసనం చేయడం వల్ల థైరాయిడ్ రాదు. ఫస్ట్ పిల్లలకి థైరాయిడ్ రాదు, బాగా బాగుంటుంది. పిల్లలకి బ్రెయిన్ బాగా యాక్టివ్ అవుతుంది. చెవి ముక్కు సమస్యలు చక్కగా తగ్గిపోయాయి. ఎలా చేయాలో ఫస్ట్ చూడండి. శ్వాస కంప్లీట్గా తీసుకొని